ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కేసులో నేడు తీర్పు వెలువడనుంది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలను జారీ చేయనుంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కవిత. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం అంటే మే 7వ తేదీ నాటికి ఆమె జ్యుడిషియల్ కస్టడీని ముగియాల్సి ఉంది. ఇక ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై వాదోపవాదనలు ఆలకించిన ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం దీనిపై విచారణను నేటికి వాయిదా వేసింది. జ్యుడిషియల్ కస్టడీ ముగియడానికి ఇంకా ఒక రోజు గడువు ఉన్నప్పటికీ బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్నందున ఈ ఉదయం కవితను న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందన్నది ఉత్కంఠకు రేకెత్తిస్తుంది. ఇక రౌస్ అవెన్యూ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లను విచారిస్తున్నారు. ఇక ఇదే కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు బెయిల్ లభించలేదు. ఇక అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కు మాత్రం గతంలో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కిందటి నెల 4వ తేదీన సంజయ్ సింగ్ కు బెయిల్ లభించింది. కవితను మరో 10 రోజుల పాటు తమ జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించేలా ఆదేశాలను జారీ చేయాలని సిబిఐ, ఈడీ అధికారులు విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించిన నేపథ్యంలో మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సిన అవసరం ఉందని వారి తరపు న్యాయవాదులు చెబుతున్నారు.